వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. సో ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ అలాగే సీరియల్ ఆర్టిస్టులు సినిమా ఆర్టిస్టులు వీళ్ళందరి పైన కూడా త్వరలో మేము కేసులు పెట్టి వారిని జైలుకు తరలిస్తామంటున్నారు తెలంగాణ పోలీసులు. ముఖ్యంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కొంతమంది మూవీ ఆర్టిస్టుల పైన అలాగే సీరియల్ ఆర్టిస్టుల పైన యూట్యూబర్స్ పైన కేసులు అయితే నమోదయ్యాయి. ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించామంటూ కూడా ఆ పోలీస్ శాఖ చెప్తుంది. మరి వాళ్ళందరూ త్వరలో విచారణకి హాజరవుతారా? వాళ్ళకి శిక్షలు పడతాయా? అసలు ఈ విషయాలన్నీ కూడా ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మా ప్రతినిధి హారిక ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హారిక, చెప్పండి, అసలు పోలీసులు ఏమంటున్నారు? అసలు ఎవరెవరి మీద కేసులు అయితే నమోదయ్యాయి? వాళ్ళందరికీ నోటీసులు పంపించారా? వాళ్ళు విచారణకి వస్తానని చెప్తున్నారా? ఏం నడుస్తుంది అసలు? రైట్ తేజ, మనం మొదటి నుంచి అంటే సజ్జనార్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయొద్దు, పేదవాళ్ళు అండ్ మధ్యతరగతి జీవితాలు నాశనం చేస్తున్నారు, ముఖ్యంగా అందులో యూత్ పాడైపోతున్నారు అని చెప్పి ఎప్పటి నుంచో ఆయన ఉద్యమం స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే అందులో ముఖ్యంగా మొన్న లోకల్ బాయ్ నాని ఎవరైతే ఉన్నారో వైజాగ్ లో, అతన్ని అరెస్ట్ చేసిన మొదటి నుంచి ఇంకా మొత్తం పోలీస్ వ్యవస్థ దీనిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ముఖ్యంగా భయ్యా సన్నీ యాదవ్ అని చెప్పేసి ఒక ట్రావెలర్, బైక్ ట్రావెలర్, అతని పైన కూడా కేసు నమోదైంది. ఇక ఇక్కడ నుంచి ఆగేది లేదు అని చెప్పేసి అవినాష్ ఎవరైతే ఉన్నారో ప్రపంచ యాత్రికుడు, ఆయన అందరి పేర్లు బయటకు చెప్తూనే ఉన్నాడు. నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ అని చెప్పేసి ఉంటుంది కదా, ఆయన మొదటి నుంచి కొంతమంది పేర్లు ప్రస్తావిస్తూనే ఉన్నారు ఆయన ప్రసార మాధ్యమం ద్వారా. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఇమ్రాన్, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ పైన కూడా కేసు నమోదవ్వాలి. వీళ్ళందరి పేరు మొదట్లోనే వినిపించే హారిక. ఇమ్రాన్ గానీ, భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి, ఇంకా వినయ్ కుయ్య, ఇంకా చాలా మంది పేర్లు మొదటి నుంచి కూడా వినిపించాయి. అంటే లేటెస్ట్ గా అంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఈ రోజు అంటే వైఎస్ఆర్సీపీకి మద్దతుగా వాళ్ళకి సపోర్ట్ గా శ్యామల రైట్. ప్రస్తుతం ఇప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం ఇప్పుడు కేసు అయితే 11 మంది మీద కేసు నమోదైందని చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా యాంకర్ శ్యామల అంటే వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు స్పోక్స్ పర్సన్ గా వర్క్ చేస్తున్నారు. ఆవిడ పైన కూడా మొదటి నుంచి ట్విట్టర్ లో చాలా టీడీపీ సోషల్ మీడియా కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఈమె కూడా మొదటి నుంచి బెట్టింగ్ యాప్స్ చేసింది. సజ్జనార్ గారు మీరు ఈమె పైన ఫోకస్ చేయండి అని చెప్పేసి అన్నారు. మరి దాన్ని కూడా కన్సిడర్ చేసినట్టున్నారు ఇక్కడ. ఆమె కూడా ప్రమోట్ చేస్తున్న విజువల్స్ కానీ వీడియోస్ అన్ని కూడా బయటకు వచ్చాయి. సో ఆమెతో పాటు ఇంకా రీతు చౌదరి అండ్ సుప్రీత, సురేఖవాణి కూతురైన విష్ణుప్రియ పేరుందా? జబర్దస్త్ యాంకర్ విష్ణుప్రియ. అలాగే రీతు చౌదరి కూడా జబర్దస్త్ ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టేస్టీ తేజ, సుప్రీత అండ్ విష్ణుప్రియ అండ్ ఇంట్లో దాదాపు 11 మంది పేర్లు అయితే ఇక్కడ లిస్ట్ అయ్యి ఉన్నాయి. వీళ్ళందరికీ నోటీసులు అయితే ఇచ్చాము. అయితే మేము అడిగిన ప్రశ్న ఏంటి అంటే డీసీపీ గారికి, అంటే మొదట్లో చేశారు, తర్వాత వాళ్ళకు ఒక ఫేమ్ వచ్చిన తర్వాత చేయడం లేదు కదా, మానేశారు కదా అని అంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా శిక్షార్హులే. మొదట్లో చేసినా సరే, ఇప్పుడు చేసినా సరే, ఎప్పుడు చేసినా సరే వీళ్ళ పైన కేసులు అయితే ఖచ్చితంగా నమోదవుతాయి. వీళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. మరి వీళ్ళు రెస్పాండ్ అవుతారా అనేది ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఈ రోజు నోటీసులు అయితే పంపించారు. ఈ రోజు మరి డీసీపీ గారు చెప్తున్న వివరాల ప్రకారం అయితే ఖచ్చితంగా వాళ్ళకి రెస్పాండ్ అయ్యారా? వాళ్ళకి ఏమైతే పంపించారా నోటీసెస్ కి, వాళ్ళు రెస్పాండ్ అయ్యారా లేదా? అంటే ప్రస్తుతం అయితే నోటీసులు అయితే ఇచ్చామని చెప్తున్నారు. మరి వాళ్ళు రెస్పాండ్ అయ్యారా లేదా అనేది ఈవినింగ్ వరకు తెలుస్తుంది తేజ. సో దీని అంతటిని ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోట్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మొదటి నుంచి అంటూనే ఉన్నారు. మనం రీసెంట్ గా కూడా చూసాం, పెద్ద స్టార్లు అటు తమన్నా, కాజల్, వీళ్ళిద్దరి పైన కూడా పాండిచేరిలో కేసు నమోదైంది ఒక వ్యక్తి వల్ల. ఇక్కడ కూడా పంజాగుట్టలో కూడా సేమ్ అలాగే ఒక ప్రైవేట్ ఉద్యోగి యూత్ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడ్డ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళకు తెలియని ఏజ్ లో ఉంచుకున్న డబ్బుల్ని కూడా ఖర్చు పెట్టడమే కాకుండా అప్పులు చేసి మరి ఇందులో బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి మోసపోతున్నారు, నష్టపోతున్నారు, సూసైడ్ వరకు వెళ్తున్నారు. అంటే ఆత్మహత్య సైతం చేసుకోవడానికి వెనకాడట్లేదు ఈ యూత్. సో ఈ యూత్ జీవితాలతో ఆడుకుంటున్నారు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి ఈ ప్రస్తుతం అయితే ఈ 11 మంది మీద ఇప్పుడు కేసు అయితే నమోదైంది. తర్వాత మరి వీళ్ళు రెస్పాండ్ అయిన తర్వాత మరి వీళ్ళ పైన ఎలాంటి చర్యలు ఉంటాయనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే తేజ. రైట్ హారిక, థ్యాంక్ యూ. సో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే వారిపైన ఖచ్చితంగా కఠినంగా శిక్షలు ఉంటాయంటూ కూడా
చెప్తూ ఉంటున్నారు పోలీస్ శాఖ వారు. ముఖ్యంగా పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో విష్ణుప్రియ, రీతు చౌదరి, శ్యామల, వైఎస్ఆర్సీపీ పార్టీలో మరొక వ్యక్తి కూడా ఉన్నారు. ఆమె పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆమె కూడా ప్రమోట్ చేసింది. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరైతే ఎలక్షన్ టైంలో మద్దతుగా నిలిచి వర్క్ చేశారో వాళ్ళు కూడా చాలా మంది కూడా ఈ యాప్స్ని, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడంలో వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ వీడియోస్ అన్ని కూడా బయట ట్రోల్ అవుతున్నాయి. సో వాళ్ళపైన కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్ష తీసుకుంటారు అంటూ కూడా చెప్తున్నారు. అయితే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే యూట్యూబర్స్ వీళ్ళని ఎక్కువ మంది చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. వీళ్ళకి ఫ్యాన్స్ కూడా ఉంటారు. సో వాళ్ళు నిజంగానే డబ్బులు సంపాదిస్తున్నారు, మనం కూడా సంపాదించవచ్చు అనుకుని కొంతమంది ఏం చేస్తారంటే ఒక యాప్ని ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకుంటారు. ఫస్ట్ బోనస్ వస్తుందని చెప్తున్నారు, బోనస్ వస్తుంది. తర్వాత మనం మనీ పెట్టాలని చెప్తారు, మనీ పెడతాము. తర్వాత ఒక 100 రూపాయలు పెట్టి ఆడితే ఒక 500 వరకు వస్తాయని చెప్తారు. తర్వాత ఆడతాం, మన అదృష్టం బాగుంటే 500 వస్తాయి. తర్వాత 1000 రూపాయలు పెడితే 10,000 వస్తాయని చెప్తారు. 1000 రూపాయలు పెడతారు, అదృష్టం బాగుంటే 10,000 వస్తాయి. సో అంటే అదొక వ్యసనంగా మారిపోతుంది. అంటే ఇంకా మనం ఏదో పని చేసుకుంటూ జీతాలు సంపాదించే కన్నా ఇలా డైరెక్ట్గా ఇందులోనే ఒక 100 రూపాయలు పెట్టో అంటే ఒక రోజు 5,000 పోతే మరొక రోజు 10,000 వస్తాయి కదా, ఒక రోజు 10,000 పోతే మరొక రోజు 20,000 వస్తాయి కదా, ఇదే బాగుంది, ఇదే బెటర్ కదా, ఇలానే సంపాదించుకోవచ్చు అని చెప్పేసి చాలామంది యువతులు కూడా ఇందులో చాలామంది మనీ పెట్టి వాళ్ళ మనీని లాస్ అయిపోతున్నారు. అంటే మనీని లాస్ అయిపోతున్నారంటే వాళ్ళు సొంతంగా కష్టపడిన మనీ లేకపోతే బెట్టింగ్ యాప్స్లో వచ్చిన మనీని లాస్ అయిపోవట్లేదు. చాలామంది హైదరాబాద్లో స్టూడెంట్స్, ముఖ్యంగా ఇక్కడ ఉండి చదువుకునే విద్యార్థులు, కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ హాస్టల్ ఫీజు పేరెంట్స్ పంపించినా, లేకపోతే వాళ్ళ కాలేజ్ ఫీజు పంపించినా, లేకపోతే వాళ్ళ కోచింగ్ సెంటర్లో ఆ ఫీజు పంపించినా దాన్నంతటిని కూడా డబల్ చేయొచ్చు కదా, మనకి ఇక్కడ ఖర్చులకు వస్తాయి కదా అని చెప్పేసి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలాంటి బెట్టింగ్ యాప్స్లో వాళ్ళు ఆ మనీని అంతా కూడా పెట్టేస్తున్నారు. అంటే వాళ్ళకి పోతాయన్న విషయం తెలీదు. ఫస్ట్లో వస్తాయి 100, 200, 300, 500, 10,000 వరకు కూడా వస్తాయి. కానీ నష్టం మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఎలాంటిదంటే కోలుకోలేం. అంటే లక్షలంటే ఒక 20-25 సంవత్సరాలంటే లక్షల్లో అప్పు ఉందంటే దాన్ని తీర్చడం చాలా కష్టం. సో అంతవరకు కూడా మనం అప్పులు పాలైపోతాం. ఫ్రెండ్స్ దగ్గర చేయడమో, లేకపోతే మన మొబైల్ వేరే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడమో, బైక్ వేరే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడమో, మన చైన్ తాకట్టు పెట్టడమో, ఏదో రకంగా ఆ టైంకి మనీ కావాలనిపిస్తుంది. ఎలానైనా సరే ఆ మనీ పెట్టి మనం ఖచ్చితంగా పోగొట్టుకున్న మనీని సంపాదించాలని చెప్పేసి అనిపిస్తుంది. కానీ అది జరగదు. ఖచ్చితంగా మనీ పోతుంది. ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటంటే వాళ్ళకి లాభం తప్ప వాళ్ళ వల్ల వేరే వాళ్ళకి లాభం అయితే లేదు. చాలామంది పాపం తెలియక ఈ యాప్స్లో పెట్టేసి డబ్బులు నష్టపోయి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఉరి పెట్టుకుని చనిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏంటంటే అసలు దేనికి చనిపోయారో కూడా తెలీదు. కానీ వాళ్ళకి రీజన్ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్లే. బయటికి ఎవరికి కూడా వాళ్ళ బాధని బయటికి ఎవరికి చెప్పుకోలేక ఇంకా ఆ రకంగా నిర్ణయం తీసుకుని చనిపోతూ ఉన్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. సో దీనిపైన నాన్ వేస్ట్ అనే ఒక యూట్యూబర్ సజ్జనర్ గారితో మాట్లాడటం మరింత ఇది ఎక్కువ కావటం. సో ఆయన కూడా దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవటం, పోలీస్ శాఖ వారికి ఆయన ఇన్ఫార్మ్ చేయడం, వీళ్ళందరూ కూడా మొత్తానికి ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళపైన కఠినంగా శిక్షలు ఉంటాయని వాళ్ళు చెప్పడం, అలాగే చేసిన వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించడం, వాళ్ళందరినీ త్వరలోనే అరెస్ట్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. సో దయచేసి బెట్టింగ్ యాప్స్ని ఎవరు కూడా నమ్మొద్దు. సో త్వరలో IPL సీజన్ కూడా వస్తుంది. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మంచి యాక్షన్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. లేకపోతే చాలామంది యువత ఈ IPL వచ్చిందంటే ఈ యాప్స్లో మనీని పెట్టి చాలామంది లాస్ అయిపోతారు. IPL అయ్యేలోపు దాదాపు ప్రతి ఇంట్లో కూడా అంటే ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ని యూస్ చేస్తారో ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా ఒక్కొక్క శవం లేస్తుంది. అంటే అర్థం చేసుకోండి ఎంత నష్టపోతున్నారో, దాని ఎఫెక్ట్ ఎంత ఇదిగా ఉంటుందో. సో కాబట్టి IPL దగ్గరలో ఉంది, అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మీ డబ్బుల్ని ఇలాంటి యాప్స్లో పెట్టి మీరు నష్టపోకండి. చేతులారా మీ జీవితాన్ని పాడు చేసుకోకండి. ఒకవేళ మీరు పెడితే మాత్రం మీకు నష్టం లక్షల్లో ఉంటుంది.